అండ్ మీ దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో, లేడీస్‌లో కామన్‌గా మీరు చూస్తున్న వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్ అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 8 ఇయర్స్, 5 ఇయర్స్ దాటాకే వస్తారు. ఓకే. ఫర్టిలిటీ క్లినిక్స్‌కి గానీ, ఏదైనా గానీ. ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యారేజ్ అయ్యాక ఇఫ్ యూ ఆర్ లెస్ థాన్ 30 ఆర్ 35 అనుకుందాం. 1 ఇయర్ ట్రై చేయండి. వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్ లైక్ కాండమ్స్ కానివ్వండి, వితౌట్ ఫాలోయింగ్ ఎనీ మెథడ్స్ ఫర్టైల్ పీరియడ్‌లో హ్మ్. యూజ్ చేసి 1 ఇయర్ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అందట్లేదు. మీరు అన్నీ ఫాలో చేశారు. డైట్ ఇవ్వనివ్వండి, ఎక్సర్సైజ్ చేశారు, వెయిట్ లాస్ అయ్యారు, అన్నీ చేశారు. ఇంట్లో చెప్పినవన్నీ పాటించారు. బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, ఎళ్ళిన ప్రతి ఐవీఎఫ్ సెంటర్‌లో ఐవీఎఫ్ చేస్తారని కాదు. బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. బట్ మనం అన్నీ చేయాల్సిందేంటి? ఫస్ట్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ చేసుకొని బోత్ సైడ్స్ 2 హ్యాండ్స్ బాగున్నాయా లేదా? చేస్తేనే కదా సౌండ్ వస్తుంది. యెస్. సో, 2 హ్యాండ్స్ బాగున్నాయో లేదో చూసుకొని, బాగున్నాయి అంటే మేము కూడా చెప్తాం. హ్మ్. ఏజ్ బావుంది. ఏజ్ మనకి లెస్ థాన్ 30 ఉన్నారు. మ్యారేజ్ అయ్యి 2-3 ఇయర్సే అవుతుంది. అన్ని పారామీటర్స్ చూడడానికి లెవెలింగ్‌గా బాగున్నాయి అనిపిస్తే వి విల్ యాక్చువల్లీ వాంట్ యూ టు ట్రై న్యాచురల్లీ ఓన్లీ. హ్మ్. అర్థమవుతుందా? సో, విల్ నాట్ పుష్ యూ టు గో ఇంటూ ఐవీఎఫ్. ఓకే. ఓన్లీ వెన్ యూ ఆర్ ఏజ్డ్. మోర్ దెన్ 30 ఆర్ యూ బీన్ మ్యారీడ్ ఫర్ 6 ఇయర్స్ అండ్ ఏదైనా అదర్ పారామీటర్స్ ఎగ్ నంబర్ తక్కువ ఇవ్వనివ్వండి, స్పెర్మ్‌లో పారామీటర్స్ ఏమైనా లో ఉన్నాయి అనుకోండి. అలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటేనే వి విల్ వాంట్ యూ టు గో ఫర్ ఐవీఎఫ్.